అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా కర్రీ చూపించబోతున్నానండి. అదే అండి, కలకూర అంటారండి దీన్ని. అంటే కాయగూరలు అన్నీ వేసి చేస్తారండి. ఈరోజు సండే అండి, నాన్ వెజ్ లేదండి. ఎందుకంటే ఈరోజు మా ఆయన గారు పూజ చేయించుకున్నారండి. అందుకని నాన్ వెజ్ లేదు, వెజ్జే. అదిగోండి వెజ్. అదిగోండి తాలింపు వేస్తానండి. ఇప్పుడు తాలింపు ఎలా వేస్తాను అన్నది కూడా మీకు చూపిస్తాను. పెనం పెట్టానండి, స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేయాలండి. ఆల్రెడీ రైస్ అయిపోయిందండి. రైస్ పెట్టేసాను కుక్కరు. ఇప్పుడు ఈ కలకూరకి తాలింపు వేసుకుందామండి. అదిగోండి చూడండి, సింపుల్గా ఉంది. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. తాలింపుకి ఏమన్నది చూపిస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేయాలండి. కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కాలండి. ఈలోగా మనం ఏం చేసుకున్నామంటే కొంచెం ఇందులో ఉన్న వాటర్ ఒక దాంట్లోకి అట్లా వేసుకుంటే మనం మెత్తుకోవడం బాగుంటుందండి. లూజ్గా ఉంటుంది, తినడానికి కూడా టేస్టీగా చాలా బాగుంటుంది. మనం ఈ వాటర్ ఉంచేసుకున్నాం కదండి. దీన్ని ఏం చేస్తామంటే అండి, ఈలోగా ఆయిల్ పెట్టుకున్నాం కాబట్టి అది వీటెక్కుతుంది. ఇలాగ మనం పసుపు గుత్తుతో ఇలా మెతుపుకోవాలండి. కొంచెం లైట్గా ఇందులో ఏమేమి వేసానంటే అండి మీకు చెప్తానండి. బెండకాయ అండి, బెండకాయ, టమాటో, వంకాయ, దొండకాయ, కొంచెం తోటకూర, కొంచెం గోంగూర, ఇంకా గోరు చిక్కుడి, మామూలు చిక్కుడి, మొత్తం వెజిటేబుల్స్ అన్నీ వేసానండి. ఉల్లిపాయ అన్నీ మొత్తం, బెండకాయ, ఇంకా అన్ని రకాల వెజిటేబుల్స్ వేసానండి. క్యారెట్ తెప్పించి కొంచెం గోంగూర, తోటకూర కూడా వేసానండి. ఇది కలకూర అంటారండి. తింటే చాలా బాగుంటుంది. క్లైమేట్ కూడా చల్లగా ఉంటుంది కదండి, అందుకని పుల్లగా తినడానికి బాగుంటుంది. వంకాయ కూడా వేసానండి, చింతపండు కూడా వేసానండి. అన్నీ వేసి ఇలా చేశానండి. దీన్ని ఇప్పుడు మనం తాలింపుకి వేసుకుందామండి. తాలింపు కూడా ఆయిల్ కూడా వీటెక్కిపోయిందండి. కదండి. ఫస్ట్గా మనం వెల్లుల్లిపాయ వేసుకుందామండి. త్వరగా బాగా పచ్చివాసన లేకుండా వేగుతుందండి. ముందుగా వేస్తే వెల్లుల్లి వేసామండి. వెల్లుల్లి వేసిన తర్వాత నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసానండి. అవి కొంచెం వేగిన తర్వాత బాగా వేగాలండి. తర్వాత కొన్ని ఎండుమిర్చి వేసానండి. ఒక ఐదు ఎండుమిర్చి వేసానండి. అది కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసానండి. కొంచెం బాగుంటుంది కదండి, మంచి స్మెల్ వస్తుందండి. ఆయిల్ సరిపోతుంది మనకి. ఇది 2 స్పూన్లు వేసాను. తాలింపు అలా వేస్తున్నానండి. ఇది మనం మెక్కేసాం కదండి. మెక్కుకున్న తర్వాత వాటర్ ఉంటుంది కదండి, వాటర్ కూడా ఇందులోనే యాడ్ చేయాలండి. ఎందుకంటే తిన్నప్పుడు మనకి లూజ్గా బాగుంటుందండి. పులుసు కదండి, అందుకని మనం ముందు మెత్తేటప్పుడు ఉంటే మనం మెత్తుకోలేం కదండి, అందుకని అట్లా చేశాను. ఇదిగోండి తాలింపు కూడా రెడీ అవుతుందండి. తాలింపు అదిగోండి మంచిగా బాగా రెడీ అవుతుందండి. పులకూర కూడా రెడీ అయిపోయిందండి. ఇంక తాలింపు వేసేసుకోవడమే. ఇదిగోండి ఇక్కడ పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఏం వేస్తారు, కొంచెం వేస్తారండి, ఇంగువ వేస్తారండి. చాలా టేస్ట్ ఉంటుందండి. కొంచెం వేస్తానండి. ఈరోజు మా లంచ్ ఇదేనండి. ఎందుకంటే మా పాపలేమో సండే కదమ్మా నాన్ వెజ్ అంటున్నారండి. రోజు కదమ్మా మనం తినకూడదు ఈరోజు అంటే మా పాప అర్థం చేసుకుంటారండి. మా పాపలు చాలా మంచివాళ్ళు, ముగ్గురు కూడాని. అమ్మ నాన్న చెప్పిన మాటలు చక్కగా వింటారండి. ఇదిగో తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. పుల్లకూర కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తాలింపు అందులో వేసుకోవడమేనండి. నేను ఇంకా ముందు చాలా మంచి వీడియోలు పెడతానండి. మా ముగ్గురు పాపలతో కామెడీ, అవి డ్యాన్సెస్ అన్నీ చూపిస్తానండి. మాకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
పోపు వేస్తానండి. ఇప్పుడు చూపిస్తున్నాను. స్టవ్ అయితే కట్టేసానండి. పోపు వేస్తున్నానండి. పోపు అయితే వేసేసానండి. ఈ పోపు తాళం పెట్టిన కళాయిలోనే కొంచెం మనం ఇట్లా వేసుకుని అదే దాన్ని అందరూ వేసుకుంటా టేస్టే సూపర్ అండి. నేనైతే ప్రతిదీ తాళం పెట్టినప్పుడు ఇట్లానే చేస్తానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎంత టేస్ట్ ఉంటుందో. అయిపోయిందండి, పులకూర అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, స్మెల్ అయితే రూమ్ అంతా వచ్చేసిందండి. చాలా చాలా బాగుంది. కలర్ కూడా చూడండి, నోటుకు కూడా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా తినాలనిపిస్తుంది. ఒకసారి చూడండి, పులకూర రెడీ అయిపోయిందండి. వేడి 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 వైట్ రైస్ అండి, వేడి వేడి పులకూర అండి. మా సండే స్పెషల్ ఇదేనండి. బాయ్. లైక్ మర్చిపోకండి.